ఎమ్మిగనూరు శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు పట్టణంలో జరుగుతున్న జాతర ఏర్పాటును స్వయంగా పరిశీలించి ప్రజలకు మరింత సౌకర్యం ఉండేలా నూతన వీధి దీపాలను ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రారంభించారు. లక్షలాది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే జాతర సందర్భంగా భద్రత, వెలుతురు, రాకపోకలు సజావుగా ఉండేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. జాతరను శాంతియుతంగా ఘనంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మారేది ఏమిరా అంటే అభివృద్ధి, గుంతలు లేని రోడ్లు, అద్భుతమైన సర్కిళ్ళు, అందమైన కూడళ్లు, సక్రమమైన రహదారులు. 5 సంవత్సరాలు కనీసం పిడికడ మన్ను కాదు కదా, కనీసం గుంత పూడ్చిన పాపాన పోలే. ఎమ్మిగనూరు జాతర అంటే రాష్ట్రం మొత్తం మన ఎమ్మిగనూరు తిరిగి చూడాలా. మన బంధువులు కానీ ఎక్కడి నుంచైనా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి గురించి ఎక్కడ కూడా ఇక్కడ చూస్తున్నారు. రోడ్లు కానీ, డివైడర్లు కానీ, సర్కిళ్లు కానీ, లైట్లు కానీ దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మీరు ప్రత్యేకంగా చేతులెత్తి నాకు చూపాల్సిన అవసరం లేదు. దాన్ని మార్చింది లేదు, మార్చేది లేదు. దీని దించేది దాని గురించి ఇబ్బంది లేదు. ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ సర్కిల్ అన్నారో అదే ఉంటుంది. కానీ హజరత్ ఖ్వాజా గరీబ్ నవాజ్ ని గౌరవించేది జయనాగేశ్వర రెడ్డి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.